ఒక స్వామివారు ప్రవచనం చెప్తున్నారు. పుట్టినవారు చావక తప్పదు, మీ ఊరు వాళ్ళు కూడా ఏదో ఒకరోజు మరణించాల్సిందే అన్నారు అరమోడ్పు కన్నులతో స్వామి. ఊరి వారందరూ బోరున ఎడవటం మొదలుపెట్టారు. ఒకడు మటుకు బిగ్గరగా గంతులేస్తూ నవ్వుతున్నాడు. ఏం బాబు, ఎందుకంత సంతోషం? నీకు చావంటే భయం లేదా అని అడిగాడు స్వామి. మరి సంతోషం కాకపోతే మరి ఏటనుకున్నారు? నాకేం భయం, నాది ఈ ఊరు కాదు మరి అన్నాడు ఆ ఒక్కడు. అత్తయ్య, రండి అల్లుడు గారు, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగింది అల్లుడిని. అల్లుడు, ఇదిగో అత్తయ్య గారు, మీరిక్కడ ఒంటరిగా ఉండటం నాకు బాధగా ఉంది, మా దగ్గరికి రండి, సిటీలో హాయిగా ఉంటుంది అన్నాడు. అత్తయ్య, ఏంటల్లుడు గారు, అమ్మాయి నెల తప్పిందా అని అడిగింది. ఓ రోజు రాత్రి సుబ్బారావు బాగా తాగేసి ఇంటికి వచ్చాడు. పెళ్ళాం తిడుతుందని ల్యాప్టాప్ తీసి పనిచేయటం ప్రారంభించాడు. ఇంతలో భార్య వచ్చి, ఏంటి బాగా తాగేసి వచ్చారా అంది. అదేం లేదు అన్నాడు సుబ్బారావు. వెంటనే భార్య, మరి ఎందుకు సూట్ కేస్ తీసి టైప్ చేస్తున్నావు అంది కోపంగా. నీకు మరణశిక్ష విధిస్తున్నాను, నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు జడ్జి. కరెంటు బిల్లు తగ్గిన రోజున శిక్ష అమలు చేయండి అన్నాడు అతను. అయితే నీకు ఆ జన్మ ఖైదు విధిస్తున్నాను అన్నాడు జడ్జి. ప్రేక్షకుడు, ఇంకా మ్యాచ్ని ఎందుకు మొదలు పెట్టలేదు అని అడిగాడు. ఎంపైర్, టాస్ వేయడానికి మా దగ్గర కాయిన్ లేదు కాబట్టి మొదలు పెట్టలేదు